హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను చెప్పొచ్చే టాపిక్ ఏంటి అంటే అకౌంట్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసమని నేను మొదటి నుంచి అకౌంట్స్ అన్నది చెప్తున్నాను. ఫస్ట్ నుంచి అంటే థియరీ పార్ట్ అవుతున్నదనమాట. ముందు క్లాస్‌లో జంట పద్దు విధానం అంటే ఏంటో చెప్పాను. ఇవాళ వివిధ ఖాతాల గురించి చెప్తున్నాననమాట. చాలా ఇంపార్టెంట్. అకౌంట్స్ అన్నది ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగకరంగానే ఉంటుంది. అయితే ఈరోజు వివిధ రకాలైన ఖాతాల గురించి అయితే చెప్తున్నాను. అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాము. వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన డెబిట్, క్రెడిట్‌లను ప్రత్యేకంగా ఒక చోట రాసి చూపే పట్టికనే ఏమంటారు? ఖాతా అని అంటారు. అంటే వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలను డెబిట్, క్రెడిట్‌లను ఒక చోట రాసి చూపించే పట్టికనే ఖాతా అని అంటారు. అంటే ఏంటి అంటే ఒక వ్యక్తికి లేదా ఒక వస్తువుకు లేదా మరేదైనా వ్యవహారానికి సంబంధించిన సమగ్ర రికార్డ్ అన్నమాట. అయితే ఇప్పుడు ఖాతాలు రకాలు గురించి తెలుసుకుందాం. వ్యక్తిగత ఖాతాలు. మొదటిది వ్యక్తిగత ఖాతాలు. దీన్నే ఇంగ్లీష్ లో పర్సనల్ అకౌంట్స్ అని అంటారు. వ్యాపార సంస్థ ఏ ఏ వ్యక్తులతో లేదా ఏ ఏ సంస్థలతో వ్యవహారాలు నడుపుతుందో లేదా జరుపుతుందో ఆయా వ్యక్తుల సంస్థల పేర్లతో ఖాతాలను తెరవడం అన్నది జరుగుతుంది. ఈ ఖాతాలనే వ్యక్తిగత ఖాతాలు అని అంటారు. ఉదాహరణకి రామారావు ఖాతా, ఆంధ్ర బ్యాంక్ ఖాతా. ఇవి వ్యక్తిగత ఖాతాలే. అంటే పేర్లు, మనుషుల పేర్లు లేదా సంస్థల పేర్లు ఉదాహరణలు అవుతాయి వ్యక్తిగత ఖాతాలు. అదే పర్సనల్ అకౌంట్స్ కి ఇవి రెండు ఉదాహరణలు అవుతాయి. ఇంకా రెండోది వచ్చేసి వాస్తవిక ఖాతాలు. వాస్తవిక ఖాతాలు అంటే ఏంటి అంటే వ్యాపార ఆస్తులకు సంబంధించి ప్రతి ఆస్తికి ఖాతాను తెరవడం జరుగుతుంది. ఈ ఖాతాలనే వాస్తవిక ఖాతాలు అని అంటారు. వ్యాపార ఆస్తులకు సంబంధించిన ప్రతి ఆస్తికి ఖాతా అన్నది తెరవడం జరుగుతుంది. ఇటువంటి ఖాతాలనే వాస్తవిక ఖాతాలు అని అంటారు. రియల్ అకౌంట్స్ అన్నమాట ఇంగ్లీష్ లో. ఉదాహరణకి నగదు ఖాతా, ఫర్నిచర్ ఖాతా వాస్తవిక ఖాతాకి ఉదాహరణలు. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి నామమాత్రపు ఖాతాలు. నామమాత్రపు ఖాతాలు అంటే వ్యాపార ఖర్చులు, నష్టాలు, ఆదాయాలకు సంబంధించిన వ్యవహారాలను చూపించే ఖాతాలే నామమాత్రపు ఖాతాలు అని అంటారు. అంటే వ్యాపారానికి సంబంధించిన వ్యాపార ఖర్చులు, నష్టాలు, ఆదాయాలకు సంబంధించిన ఖాతాలను నామమాత్రపు ఖాతాలని అంటారు. ఉదాహరణ జీతాల ఖాతా, రాణి బాకీల ఖాతా. అయితే వ్యక్తిగత ఖాతాకి సూత్రం ఏంటి అని అంటే తీసుకునేవాని ఖాతాకు ఖర్చు అన్నది రాయాలి. అంటే ఏంటి? డెబిట్ ద రిసీవర్. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి డెబిట్ ద రిసీవర్ ఖర్చు అన్నది రాయాలి. ఇచ్చేవాని ఖాతాకు జమ చేయాలి. క్రెడిట్ ద గివర్. అంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. తీసుకునే వాని ఖాతాకు ఖర్చు రాయాలి. అంటే డెబిట్ ద రిసీవర్. ఇచ్చేవాని ఖాతాకు జమ చేయాలి. క్రెడిట్ ద గివర్. ఇది వ్యక్తిగత ఖాతా సూత్రం. మరి వాస్తవిక ఖాతా సూత్రం ఏంటి అని అంటే సంస్థలోకి వచ్చేవారికి ఖర్చు అన్నది రాయాలి. అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్. అంటే సంస్థలోకి వచ్చేవాడిని ఖర్చు రాయాలి. సంస్థ నుంచి వెళ్ళిపోయేవానికి జమ చేయాలి. క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇది దేనికి సూత్రము? వాస్తవిక ఖాతాకి సూత్రం. ఇది ఇవాళ టాపిక్. వాస్తవిక ఖాతా సూత్రము, వ్యక్తిగత సూత్రము, అలాగే ఖాతాలు ఎన్ని రకాలు అన్నవి ఈ రోజు క్లాస్ లో చెప్పాను. ఇది అకౌంట్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వీడియో ఉపయోగపడుతుంది. నేను ఈ అకౌంట్స్ తో పాటు బీఈడి రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా చెప్తున్నానండి. ఆల్రెడీ చెప్పాను. ఒకసారి మీరు ప్లేలిస్ట్ కానీ చెక్ చేస్తే చాలా వరకు టాపిక్స్ అన్నవి వాటి బీఈడి రిలేటెడ్ సబ్జెక్ట్ పేరుతోనే మెన్షన్ చేశాను. ఆ రిలేటెడ్ సబ్జెక్ట్ మీద కానీ మీరు క్లిక్ చేస్తే దానికి సంబంధించిన టాపిక్స్ అన్ని మీకు కనబడతాయి. ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి. అలాగే కామర్స్ లోని అదే అకౌంట్స్ లోని ముందు క్లాసులు కానీ మీరు మిస్ అయితే ప్లేలిస్ట్ లో కూడా కామర్స్ అన్ని అకౌంట్స్ అన్ని పెట్టాను. దాని మీద కానీ క్లిక్ చేస్తే ఇప్పటి వరకు అయిన క్లాసెస్ మీకు కనబడతాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.